శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబరు 15వ తారీఖు బుధవారం మరి పంచాంగం ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు అనే విషయానికి వస్తే, ఈ సూర్యోదయం అనేది ఈరోజు 6 గంటల 13 నిమిషాలకి, సూర్య అస్తమం అనేది సాయంకాలం 5 గంటల 51 నిమిషాలకి, బ్రహ్మముహూర్తం అనేది 4 గంటల అంటే తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషాల వరకు. ఇక ఈరోజు తిథి విషయానికి వస్తే కనుక మరి నవమి తిథి ఉదయం 10 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం దశమి రావటం అనేది ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్రం అనేది మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. తదనంతరం ఆశ్లేష నక్షత్రం రావటం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు మరి ప్రత్యేక అంటే దినసరి యోగాల్లోకి వచ్చేప్పటికీ సాధ్య యోగం అనేది అర్ధరాత్రి 2 గంటల 51 నిమిషాల వరకు, తదనంతరం శుభయోగం రావటం అనేది ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లో మరి శుభయోగం, మాతంగ యోగం ఈ రెండు కూడా మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషాల వరకు కూడా ఉంటాయి. వర్జం విషయానికి వస్తే కనుక ఈరోజు అర్ధరాత్రి 1 గంట 10 నిమిషాల నుంచి అర్ధరాత్రి 2 గంటల 49 నిమిషాల వరకు, అంటే తెల్లవారితే 16వ తారీఖు వరకు. మరి దుర్ముహూర్తం అనేది ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు. ఇక ఈరోజు రాహుకాలం విషయానికి వస్తే కనుక మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుంచి 1 గంట 28 నిమిషాల వరకు. మరి వర్జము, అమృత గడియలు లేదా అభిజిత్ లగ్నం, అంటే బుధవారం కనుక ఈరోజు అభిజిత్ లగ్నం అనేది ఉండదు. మరి అమృత గడియలు అనేది ఎప్పుడంటే ఈరోజు మరి అమృత గడియలు కూడా లేవు కనుక కేవలం ఈరోజు విజయముహూర్తం అనేది ఒకటే ఉంది. అది మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు. కనుక ఈరోజు మరి తారాబలం విషయానికి వస్తే పుష్యమి నక్షత్రం అనేది మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది కనుక మేషరాశిలో అశ్విని నక్షత్రం, కృత్తిక నక్షత్రం, వృషభ రాశిలో రోహిణి తప్ప మిగతా 2 నక్షత్రాలకి, మిథున రాశి విషయానికి వస్తే కనుక పునర్వసు నక్షత్రం వారికి, మొగశిర నక్షత్రం వారికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు మరి పుష్యమి నక్షత్రానికి, పునర్వసు 4వ పాదానికి అనుకూలం. అలాగే ఆశ్లేష నక్షత్రానికి కూడా అనుకూలం. ఇక సింహరాశి విషయానికి వస్తే మఖా నక్షత్రం, ఉత్తరా నక్షత్రానికి అనుకూలం. కన్యారాశి విషయానికి వస్తే మృగశిర నక్షత్రం, ఉత్తరా నక్షత్రానికి అనుకూలం. ఇక తదుపరి తులారాశి విషయానికి వస్తే చిత్తా నక్షత్రము మరియు విశాఖ నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే అనురాధ నక్షత్రము, విశాఖ 4వ పాదానికి అనుకూలం. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి కూడా అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రానికి అనుకూలం. మకర రాశి విషయానికి వస్తే శ్రవణ నక్షత్రానికి అలాగే ధనిష్ట నక్షత్రానికి అనుకూలం. కుంభరాశిలో కూడా ధనిష్ట నక్షత్రానికి అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అనుకూలం. మేనరాశిలో పూర్వభద్ర 4వ పాదానికి, రేవతి నక్షత్రానికి అనుకూలం. ఇక దినసరి ఫలితాల విషయానికి వస్తే అంటే దినఫలాల విషయానికి వస్తే మేషరాశి వారికి ఏదో రకంగా ఇంటికి సంబంధించిన అంశాల్లో కొంత మానసిక ఆందోళనలు కలగటం కానీ, కుటుంబ సభ్యుల పరంగా ఏదైనా సరే తరచూ ఆలోచించవలసింది కానీ, వాళ్ళ ప్రభావం వల్ల మనం ఏదైనా సరే కొంత హైరాణ పడటం కానీ సంభవించవచ్చు. ఆర్థికంగా ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన వ్యతిరేక పరిస్థితులు అయితే ఉండవు.
వృషభ రాశి. వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు నిన్నటితో పోలిస్తే కొద్దిగా ఒక్కొక్క విషయాన్ని అధిగమిస్తూ ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. తోడబుట్టిన వారి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం. మిథున రాశి. మిథున రాశి వారు ఆర్థిక అంశాల్లో అచితూచి అడుగు వేయటం అనేది అవసరం. ఉద్యోగస్తులు సాధ్యమైనంత వరకు తమ ఉద్యోగాల కోసమే శ్రమించడం అనేది, అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంత వాయిదా వేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత అదృష్టవశాత్తు ఎటువంటి వ్యతిరేక శక్తులు మీ మీద కలియబడడానికి చూసినప్పటికీ కూడా అంతిమంగా అయితే విజయం సాధించగలుగుతారు. మానసిక ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు రాగలుగుతారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు వస్తారు. సింహరాశి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. సంతాన విషయంలో చిన్న మార్పులు కలగచ్చు. మొత్తం మీద ఎక్కువ శాతం నష్టాలు తక్కువగా ఉంటాయి. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ప్రతి పనిలో కూడా కొంత ప్రతిస్తంభన, అంటే కొంత ఆలస్యం అవటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానం కొత్తగా కావాలని కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనోరథాలు కొంతవరకు ఈడేరేలాగా ఈరోజు అయితే ఉండొచ్చు. ఇక ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరుల సలహాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. తులారాశి. తులారాశి వారికి ఉద్యోగపరంగా కొంత చికాకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని కొంత సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. సంతాన విషయాల్లో అభివృద్ధిని చవి చూడగలుగుతారు. మరి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు కొంత అదృష్టం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాని నుంచి బయటపడతారు. సంతాన విషయంలో ఉన్న ప్రతిస్తంభన తొలగుతుంది. కొత్తగా ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా కొంతవరకు ప్రయత్నాలు నెరవేరే పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులైన ఎన్నున్నా వాటిని తట్టుకుని బయటికి రాగలుగుతారు. ధనుర్రాశి. ధనుర్రాశి వారు ఈరోజు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఆచితూచి అడుగు వేయటం, ఒక్కోసారి ఏదైనా సరే మరి అధికంగా ధన వ్యయం కాగల సూచనలు అయితే కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా కొంత సయోధ్య తక్కువ అవ్వచ్చు. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కొత్తగా వివాహం కావాలని ప్రయత్నించే వారికి ఎక్కువగా అనుకూలకంగా ఉంటుందని చెప్పచ్చు. మరి ఇప్పటికే భార్యాభర్తల మధ్య అయితే చర్చలు, కోపాలు అయితే తొంగి చూడొచ్చు. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్న మొన్నతో పోలిస్తే కొంతవరకు అదృష్టం ముంగిట నిలుస్తారు. క్రమంగా పనుల్లో ఆలస్యం ఉన్నప్పటికీ కూడా ఇది ఈ మాత్రం నాకు జరిగిందిలే, అమ్మయ్య ఈ మాత్రం లాభం పొందాములే అనే ఒక తృప్తితో ముందుకెళ్ళిపోతారు. మీనరాశి. మీనరాశి వారు ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి ఈరోజు దూరంగా ఉండాలి. ఏదైనా వ్యసనాలకి కూడా ఈరోజు ఎంతో కొంత దూరంగా ఉండటం అనేది అవసరం. ఇక ఈరోజు ప్రత్యేకతల విషయానికి వస్తే కనుక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా మనకి ప్రత్యేకంగా ఎటువంటి లేనప్పటికీ కూడా దశమితో కూడిన బుధవారం అనేది ఎప్పుడు కూడా గంగాదేవి యొక్క ఆరాధనకి చాలా శ్రేష్టం. కనుక ఏదైనా ఈరోజు మనం స్నానం చేసేప్పుడు కొద్దిగా గంగాదేవిని స్తుతిస్తూ స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఓం గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేది ఏదైతే ఉంటుందో అది జపిస్తూ 3 సార్లు ఆ తర్వాత మనం స్నానం చేసినట్టయితే ఈరోజు ఎంతో కొంత మనకి ఉపశమనం లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. లేదా మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా గంధం కలిపి స్నానం చేసిన, లేదా మీ ఇంట్లో గంగాజలం ఉంటే ఆ గంగాజలాన్ని కలిపి స్నానం చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈరోజు మరి దినదర్శిని కార్యక్రమం.